ఛానల్ ప్రతినిధి ప్రసాద్. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం. కాకినాడ జిల్లా తుని రాజకీయ పదవిలో 3 ఏళ్లే కొనసాగిన 3.5 దశాబ్దాలుగా నేటికి ప్రజల గుండెల్లో అభిమాన నాయకుడిగా స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా కొనియాడబడుతున్నారని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు అండగా నిలిచిన తీరు చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలుగుదేశం పార్టీ నాయకులు వంగవీటి రాధాకృష్ణ తెలిపారు. కాకినాడ జిల్లా తుని మండలం డి పోలవరం గ్రామంలో కాపు సంఘం యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా విగ్రహాన్ని కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షులు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, వైసీపీ యువనేత జక్కంపూడి గణేష్ తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని దాసరపోసిన అమరుడు రంగన్న అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రంగా అభిమానులు, కాపు సంఘ నాయకులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, డి పోలవరం గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు. ప్రతి సోదరుడికి అదేవిధంగా వేదిక పైనటువంటి నా అన్నదమ్ములందరికీ, మా అన్నయ్యకి, అదేవిధంగా ఆనందకి, గణేష్ అన్నకి అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా 2
తెలియజేసుకుంటూ సోదరుడు రాధాకి, మరో సోదరుడు గణేష్ కి, మా తమ్ముడు శ్రీనివాస్ కి, గారికి ఈ కార్యక్రమాన్ని ఇంకా విజయవంతంగా ఏర్పాటు చేసిన పోలవరం యువతకి, పెద్దలకి అందరికీ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటూ, అందంగా 40 సంవత్సరాలు అవుతుంది ఇంచుమించు ఆయన స్వర్గస్థులై. మరి ఈ రోజు కూడా ఈ రాష్ట్రంలో ప్రజలెవరు కూడా ఆయన్ని మర్చిపోలేని పరిస్థితి. 3 సంవత్సరాలు ఎమ్మెల్యేగా అపోజిషన్ పార్టీలో ఎమ్మెల్యేగా చేసి స్వర్గస్థులు అయినారు రంగ గారు. మరి పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఆయన పోరాటం అంతా, లైఫ్ లో ఆయన పోరాటం అంతా కూడా పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఆయన పోరాటం అంతా. అన్యాయానికి గురైన బాధితుల తరపున ఆయన పోరాటం. మరి అలాంటి నాయకుడు 3 సంవత్సరాలు ఎమ్మెల్యేగా అపోజిషన్ లో చేస్తేనే ప్రజలు